మనం ఎన్నో విషయాల కోసం ఎదురు చూస్తాం. కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు. కొంతమంది పిల్లలు చదువులు పూర్తయ్యి గొప్పవారు అవ్వాలని ఎదురు చూస్తారు. మరి కొంతమంది రావలసినటువంటి ఆదాయం గురించి ఎదురు చూస్తారు. ఇలా మనం గమనించినట్లయితే మనిషి ఎన్నిటికో ఎదురు చూస్తూ ఉంటాడు. వేటి కోసమో మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూడటం తప్పు కాదు, గొప్పవాడు అవ్వాలి అని ఎదురు చూడటం తప్పు కాదు, ఆరోగ్యం రావాలి అని ఎదురు చూడటం తప్పు కాదు, ఆగిపోయిన మేలు జరగాలి అని ఎదురు చూడటం తప్పు కాదు, పిల్లల పెళ్ళి కావాలి అని ఎదురు చూడటం కూడా తప్పు కాదు. అయితే విషయం ఏంటి అని అంటే, వీటన్నిటికంటే ప్రత్యేకంగా ఒకదాని కొరకు మనం ఎదురు చూడాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఎదురు చూడవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడు, సంఘమేమో పెండ్లి కుమార్తె. సంఘాన్ని దైవ గ్రంథంలో పెండ్లి కుమార్తెతో పోల్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారేమో పెండ్లి కుమారుడుగా పోల్చబడ్డాడు. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సంఘాన్ని తీసుకెళ్ళటం కోసం రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె అనే సంఘాన్ని, పెండ్లి కుమార్తె అనబడిన ఈ వధువుని, ఈ సంఘాన్ని తీసుకెళ్ళటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో ఆయన పరలోకము నుండి మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయన పరలోకము నుండి మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని బోర ఓదబడిద్ది. భూమి మీద ఎదురు చూస్తున్నటువంటి వధువు మధ్యాకాశానికి ఎత్తబడిద్ది. దేవునికి స్తోత్రం. గనుక దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? లోకంలో వేటి కొరకో ఎదురు చూస్తున్నావేమో. కానీ వాస్తవానికి భూమి మీద మనకు కావలసిన వాటి కోసం మనం ఎదురు చూడటం తప్పు కాదేమో, కానీ దానికంటే మించి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూడాలి. ఆయన త్వరలో రెండవ రాకడగా రాబోతూ ఉన్నారు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆయన రాకడ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ఎవరి పని వారు చేసుకునేవారుగా ఉన్నారు కొంతమంది. అయితే ప్రియులారా, మీరు గమనించండి, కొంతమంది మాత్రం ఆయన కొరకు ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. సిద్ధపడటం అందరూ సిద్ధపడతారు, కానీ అందరూ ఎదురు చూడలేరు. కొంతమందికి ఎదురు చూడటం అంటే విసుగు, ఎదురు చూడటం అంటే తలనొప్పి, ఎదురు చూడటం అని అంటే నిబ్బరంగా ఉండలేరు. సిద్ధపడతారు కానీ ఎదురు చూడలేరు కొంతమంది. ఆ క్రమంలో భాగంగా 5 కన్యకలేమో ఎదురు చూస్తూ ఆయన వస్తాడు అని ఎదురు చూస్తూ వారి దీపాలు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు దీపాలలో నూనె నింపుకుంటున్నారు. మిగతా 5 వారి దీపాలలో నూనె అయిపోయిన సంగతి కూడా వారికి అర్థం కాలేదు. కారణం ఏంటి అని అంటే, వారు సిద్ధపడ్డారు కానీ ఎదురు చూడలా. ఇంతలోకి పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడినటువంటి 10 మంది కన్యకలలో ఎదురు చూస్తున్న వారు మాత్రమే ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం.
5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. కారణం ఏంటి అని అంటే వీళ్ళు ఏముందలే వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆయన రాకడ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నిర్లక్ష్యంగా ఉన్నారు. వారి దీపాలు, వారి ఆత్మీయ జీవితం ఆరిపోతున్నా పట్టించుకోలేదు. వారి దీపాలలో, వారి బుడ్డులలో నూనె లేదు. వారి దీపాలు ఆరిపోతూ ఉండగా వారు విడిచిపెట్టబడ్డారు. అందుకే మీకు తెలియపరుస్తున్నాను, మీరు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి. చాలామంది ఎదురు చూడట్ల. నోవాహు కాలంలో కూడా దేవాతి దేవుడు చెప్పాడు, భూమి మీదకి జలప్రళయం వస్తూ ఉంది. మానవాళి చేసిన పాపాన్ని బట్టి భూమి మీద శిక్షగా జలప్రళయం వస్తూ ఉంది. మీరందరూ సిద్ధపడండి, మీరందరూ మారు మనసు పొందండి, మీరందరూ మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, మీరు మీ భక్తిహీనతను విడిచిపెట్టండి అని దేవుని సమాచారం మనుషుల దగ్గరికి వెళ్ళినా కానీ మనుషులు తినేవాళ్ళు తింటున్నారట, తాగేవాళ్ళు తాగుతున్నారట, పెండ్లి చేసుకునే వాళ్ళు పెండ్లి చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ జలప్రళయం రాబోతుంది, జాగ్రత్త పడండి అని అంటే ఎవరూ సిద్ధపడలా. ఏముందలే, మాకేమీ కాదులే, వీళ్ళు ఇంతే చెబుతారులే అని ఆలోచనలో వాళ్ళు కూడా వారి పని వారు చేసుకున్నారు. చివరికి అకస్మాత్తుగా ఆకాశపు తూములు విప్పబడ్డాయి. భూమి మీదకి ప్రచండమైన వర్షం కురిసి భూమి మీదకి జలప్రళయం వచ్చింది. ప్రియులరా వినండి, రక్షణ కొరకు ఎదురు చూసిన, దేవుని మాట కొరకు ఎదురు చూసిన, ఆ కీడు నుంచి తప్పించబడటానికి ఎదురు చూసిన ఒకే ఒక కుటుంబం, దేవుని మాట వినగలిగినటువంటి ఒకే ఒక కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. ప్రియులరా, యాజ్ ఇట్ ఈజ్గా అతి త్వరలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కూడా జరగబోతూ ఉంది. ఆయన రాబోతున్నాడు. చాలామంది ఎదురు చూడలేదు. ఈనాటి దినాల్లో కూడా చాలామంది దేవుని రాకడ అని అంటే ఆ రోజు చూసుకుందాంలే, జరిగినప్పుడు చూసుకుందాంలే అని తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, పెండ్లి చేసుకునే వాళ్ళు పెండ్లి చేసుకుంటున్నారు. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవటానికి, అనుసరించటానికి ప్రయత్నం చేయట్లా. ఇంతకీ చదవబడిన వాక్యాన్ని మరోసారి చదువుకుందాం. ఏమని చెప్పాడు ప్రభు? యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులతో చక్కగా ఈ మాట చెప్పాడు. ఏమని అనంటే, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచే మనుషుల వలె ఉండండి. పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తట్టే సమయానికి పెండ్లి కుమార్తె ఎలా ఉండాలట? ఇంట్లో పెండ్లి కుమారుడు వచ్చి ఎప్పుడు తలుపు తడతాడా, ఎప్పుడు తలుపు తెద్దామా, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు ఎప్పుడు తలుపు తెద్దామా అని ఎదురు చూడాలట పెండ్లి కుమార్తె. ఇంతకీ పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. సంఘాన్ని దేవుడు పెండ్లి కుమార్తెతో పోల్చాడు. పెండ్లి కుమార్తెతోనే ఎందుకు పోల్చాడు అని అంటే, మీరు గమనించండి, పెండ్లి కాని స్త్రీని కన్యక అంటారు. కన్యక అనగా కళంకము లేనిది, కన్యక అనగా మచ్చలేనిది, కన్యక అనగా పురుషుణ్ణి ఎరగనది. అందుకే ఏ మచ్చ డాగు లేనటువంటి కన్యకగా దేవుడు పెండ్లి కుమార్తెగా పోల్చాడు సంఘాన్ని. దేవుని స్తోత్రం. అంత పవిత్రంగా సిద్ధపడాలి కన్యక, అంత పవిత్రంగా సిద్ధపడాలి పెండ్లి కుమార్తె,
అంత పవిత్రంగా సిద్ధపడాలి. ఈ పెండ్లి కుమార్తె కన్యక అనబడిన సంఘం, సంఘము కన్యకగా సిద్ధపడాలి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అందుకే దేవుడు పెండ్లి కుమార్తెతో పోల్చాడు. పెండ్లి కుమార్తె కన్యక కాదు అని అంటే, పెండ్లి కుమార్తె తన కన్యాత్వాన్ని పెండ్లి కాకమునిపే పోగొట్టుకుంది అని అంటే, ఆ విషయం పెండ్లి కుమారుడికి తెలిస్తే ఏ పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుమార్తెని పెండ్లి చేసుకోవటానికి ఇష్టపడడో. అందుకే సంఘము కూడా ఎలా ఉండాలి అని అంటే, కన్యక అయిన పెండ్లి కుమార్తెగా, కలంకము లేని పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడికి సిద్ధపడాలి. సంఘం అలా కన్యకగా సిద్ధపడాలి. మచ్చలు డాగులు లేనిదిగా, అపవిత్రతని ఆయన రక్తములో కడుక్కున్నదిగా సంఘం కన్యకగా పరిశుద్ధపరచబడి సిద్ధపడాలి. అందుకే పెండ్లి కుమార్తెతో పోల్చాడు ఆయన. సరే, విషయానికి వచ్చేస్తాను. పరిశుద్ధ దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే చూడండి, పరమగీతములు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము పేజీ నంబర్ 565 పేజీ. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. చాలు చాలు చాలు. వినండి ప్రియులారా, ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అని ఇద్దరు కనపడతారు. పరమగీతముల గ్రంథములో ఈ 5వ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలు అని ఇద్దరు కనపడతారు. ప్రియుడేమో తలుపు దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడట. ప్రియురాలేమో ఇంట్లో ఉండి, నేను మంచం మీద నుంచి నేను లెగవలేను, ఇప్పుడు నేనున్న పరిస్థితుల నుంచి నేను వచ్చి తలుపు తీయలేను అని సుఖానికి అలవాటు పడి, ప్రియుడు రాగా తలుపు తీయటానికి ప్రియురాలు నిర్లక్ష్యం చేసింది. ఇంతకు ఎవరి ప్రియురాలు? తలుపు తట్టిన ప్రియుడెవరు అని అంటే, తలుపు తట్టిన ప్రియుడేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తలుపు తీయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రియురాలేమో సంఘము. ప్రియులరా, అంతలోకి తలుపు తట్టి 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 ప్రియుడు బాధపడి తలుపు తీయట్లేదు ఎంతకీ అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ లోపల ప్రియురాలు అనగా సంఘము వచ్చి తలుపు తీసింది. తలుపు తీయగా తలుపు బయట ప్రియుడు లేడు. ప్రియుడు కనపడలా, ప్రభువు కనపడలా. అప్పుడు ఆమె అక్కడ నుండి సొమ్మసిల్లినదై, నా ప్రియుడిని నేను దూరం చేసుకున్నాను అని వీధులు వెంటబడి, వినండి, రాజవీధి మార్గంలో నడుచుకుంటా ఆయా ప్రాంతాలలో ప్రియుణ్ణి వెతకటం ప్రారంభించింది. కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే, ప్రియుణ్ణి ఎంత వెతికినా ప్రియుడు మరలా దొరకలేదు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయం అనే తలుపు తట్టినప్పుడు నీ హృదయం అనే తలుపు నువ్వు తీయాలి. ఒకవేళ ఎంతకి నువ్వు మారాలని, నిన్ను రక్షించాలని, నిన్ను నిత్య నరకం నుంచి తప్పించాలని ఆయన ఉద్దేశించి నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి తలుపు తడుతూ, నాకు చోటు ఇయ్యి, నిన్ను నిత్య నరకం నుంచి తప్పిస్తా అని ఆయన బ్రతిలాడుతూ ఉండగా, ఎన్నిసార్లు ఆయన నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు తట్టినా ఆయనకు చోటు ఇవ్వకపోవటం వలన, ఆయనకి నీ హృదయం అనే తలుపు తెరవకపోవటం వలన, నాకు తెలిసి
ఆయన ఒకరోజు తలుపు తట్టి 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 ఆయనకు చోటీగిపోయినందువలన ఆయన నీ దగ్గర నుండి దూరం అయిపోతాడు. అందుకే మీరు గమనించండి, ఆయన నీకు సమీపముగా ఉండగానే, ఆయన నీకు దగ్గరగా ఉండగానే నీ హృదయం అనే తలుపు ఆయనకు తెరువు. ఆయన ఒకరోజు చూస్తాడు హృదయపూర్వకంగా నాకు తలుపు తెరుస్తారా లేదా అని దేవుడు చూస్తాడు. ఒకరోజు ఆయన పూర్తిగా నువ్వు ఎంతకీ తలుపు తీగిపోవటం వలన ఆయన పూర్తిగా నీ నుంచి దూరం అయిపోతాడు. అందుకే దేవుని పిల్లలుగా మీకు తెలియపరుస్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నీ హృదయం అనే తలుపు పదే పదే తడుతున్నాడు. మారుమనసు పొందమని, రక్షించబడమని, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వమని, రక్షించబడమని ఎన్నోసార్లు నిన్ను తట్టి ఉంటాడు. ఆయనకి విసుకొస్తే ఆయన వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ హృదయంలో ఆయనకి తప్పక తలుపు తీసి చోటివ్వు. సరే, మొత్తానికి ఈమె తలుపు తీసింది. వాస్తవానికి తీయవలసిన సమయంలో తలుపు తీలా. మరి ఎప్పుడు తలుపు తీసింది? అసలు చేయవలసిన పని ఏంటి అని అంటే, ఈమె కనుక పెండ్లి కుమార్తె అయితే ఎవరి కోసం ఎదురు చూడాలి? పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలి కదా. కానీ పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూడలా, తన పని తాను చేసుకుంటుంది. సుఖానికి అలవాటు పడింది, తనకిష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంది. పెండ్లి కుమారుడి స్వరాన్ని నిర్లక్ష్యం చేసింది. ప్రభునందు ప్రియులరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అతి త్వరలో యేసుక్రీస్తు ప్రభువారు రానయ్యున్నాడు. అన్నిటికీ అంతము దగ్గర పడిందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత దేవుని బోర ఓదబడింది. దేవుని బోర ఓదబడినప్పుడు భూమి మీద దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు, నాతో పాటు చెప్పండి, ఎవరు? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు మాత్రమే ఎత్తబడతారు. ఇంతకీ నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? నాకు తెలిసి మీ పిల్లలు పెళ్ళి కావాలని ఎదురు చూస్తారు. చాలామంది వాళ్ళ పిల్లలు పెళ్ళి కావాలని ఎదురు చూస్తారు, మంచిదే కాదంట్లా. ఆ తర్వాత ఆ పిల్లలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలని ఎదురు చూస్తారు. మళ్ళీ ఆ పిల్లలకి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళకి మనవాళ్ళకు ఉద్యోగం రావాలని ఎదురు చూస్తారు. వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తర్వాత మరలా వాళ్ళకు పెళ్ళి కావాలని ఎదురు చూస్తారు. వినండి, ఇలా మనం ఇక సంబంధమైన విషయాల మీద ఎక్కువగా ఎదురు చూస్తూ బ్రతుకుతూ ఉంటారు మనుషులు. కానీ అసలు దేని కొరకు ఎదురు చూడాలి అని అంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరలో సంఘాన్ని తీసుకెళ్ళటం కోసం రాబోతున్నాడు. నువ్వు ఎదురు చూడగలిగితే, ఎదురు చూస్తున్న వ్యక్తివే అయితే తప్పకుండా నువ్వు ఎత్తబడతావు. ఎదురు చూసేవాడు ఏం చేయాలి? మొట్టమొదటిగా సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత, సిద్ధపడిన వాడు ఎదురు చూస్తాడా? సిద్ధపడకుండానే ఎదురు చూడగలడా? సిద్ధపడిన వాడు ఎదురు చూస్తాడు. మీరు గమనించండి, మన గ్రామం నందిగామ నుంచి మన గ్రామానికి 10 గంటలకు బస్సు వచ్చింది. 10 గంటలకు బస్సు వస్తే ఎన్ని గంటలకు సిద్ధపడతాం మనం? 9 గంటలకే, 9:30 గంటలకే మనం సిద్ధపడతాం. మంచి వస్త్రాలు ధరిస్తాం. ఆ తర్వాత బ్యాగు సర్దుకుంటాం. ఆ తర్వాత మనం ఏ వస్తువులు తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఆ బస్సులో అవన్నీ సిద్ధపరుచుకుంటాం. అంటే 10 గంటలకు బస్సు అయితే 9 గంటలకి 9:30 కల్లా సిద్ధపడతాం. సిద్ధపడిన వాడు బస్సు రావటం ఆలస్యమైందనుకోండి, ఏం చేయాలి? నాకు చెప్పట్లా సరిగా. సిద్ధపడిన వాడు బస్సు రావటం ఆలస్యమైందనుకోండి, ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏ క్షణమైనా రావచ్చు.
కరెక్ట్గా 10 గంటలకు వచ్చిందనే గ్యారంటీ ఏం లేదు. 10:05 రావచ్చు, ఒక్కోసారి 10 గంటలకు ముందే 10 నిమిషాలు ముందే రావచ్చు. అలా అని మనం ఏం చేయాలి అని అంటే ఎదురు చూడాలి. సిద్ధపడిన వాడు ఎదురు చూడాలి. ఒకవేళ సిద్ధపడ్డావు, 10 గంటలకు బస్సు, మంచి వస్త్రాలు తొడుక్కున్నావు, తీసుకెళ్ళవలసిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకున్నావు, బ్యాగ్ సర్దుకున్నావు, అన్నీ సిద్ధపడ్డావు. ఈ లోపల బస్సు రావటం కొంచెం లేట్ అయిందని సిద్ధపడిన నీవు ఇంట్లో 2 తలుపులు వేసుకొని సినిమా పెట్టుకొని చూస్తున్నావు. టీవీ ఆన్ చేసి పెద్ద సౌండ్ పెట్టుకొని సినిమా పెట్టుకొని చూస్తున్నావు. ఇప్పుడు సిద్ధపడిన వాడు వాస్తవానికి బస్సు హార్న్ మోగిద్దేమో, బస్సు సౌండ్ వచ్చిద్దేమో, బస్సు వచ్చిద్దేమో అని ఎదురు చూడవలసిన వాడు ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు. ఈ లోపల బస్సు వచ్చింది. ఈ ఇంట్లో ఉన్న సినిమా సౌండ్కి బస్సు సౌండ్ వినపడలేదు, బస్సు వెళ్ళిపోయింది. వినండి, అంటే సిద్ధపడ్డాడు కానీ ఏం చేయలేదు, ఎదురు చూడాల. అది సంగతి. ఈనాటి దినాల్లో చాలామంది బాప్తిసం తీసుకున్నారు కానీ, రక్షించబడ్డారు కానీ ఎదురు చూడలా. దేవుని రాకడ కొరకు ఎదురు చూడలా. ఎదురు చూడకపోతే విడిచిపెట్టబడే ప్రమాదము ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలో తెలుసా? ఎండిన భూమి నెరలు విడిచి వర్షం కోసం ఎదురు చూసినట్లుగా మనం కూడా దేవుని రాకడ కొరకు అన్నీ సిద్ధపడి, అన్ని రకాలుగా సిద్ధపడి ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎండిన భూమి దేనికోసం ఎదురు చూసిద్దట? వర్షం కోసం సిద్ధపడి ఎదురు చూసిద్దట. పొలం కావిలి కాసేవాళ్ళని మీరు చూడండి. పొలం కావిలి కాసేవారిని, పొలం కావిలి కాసేవారు వాళ్ళు రాత్రంతా మేల్కొని ఉంటారు పొలం కావిలి కాయటం కొరకు. అది మొక్కజొన్న కంకికైతే ఏమి, ఇంకొక పంటకైతే ఏమి, ఇంకొక పంటకైతే ఏమి, ఆ పొలం కాపలా కాసే వ్యక్తి రాత్రంతా మెలకుగా ఉంటాడు. అయితే ఆ వ్యక్తి దేనికోసం ఎదురు చూస్తాడో తెలుసా? ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తాడు, ఉదయం ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తాడు. అంటే కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా మనం కూడా మన గురి అంతా, మన నిరీక్షణ అంతా దేని మీద ఉండాలి? దేవుని రాకడ మీద ఉండాలి. అలా ఎదురు చూడకపోతే ప్రమాదం ప్రియులరా. చాలామంది నోవాహు కాలంలో నిర్లక్ష్యం చేశారు దేవుని మాటని. ఈ కాలంలో కూడా ఆయన రాకడ గురించి తెలిసిన, అర్థమైన నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, మిక్కిలి ప్రమాదం. దేని అసలు ఎదురు చూడాలో మనకు అర్థం కావాలి. చూద్దాం, చూడండి పరిశుద్ధ దైవ గ్రంథములో మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యం చదువుకుందాం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. అందరూ చెప్పండి నాతో పాటు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. ఎవరు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసే వ్యక్తి అని అంటే వ్రాయబడిన మాట ఆ వ్యక్తి గురించి అరిమతయి యోసేపు. దేవునికి స్తోత్రం. ఈయన తన జీవిత కాలంలో
నాకు తెలిసి భూ సంబంధమైన వాటి కోసం ఎదురు చూడాల. కారణం ఏంటి అని అంటే, భూ సంబంధమైనవన్నీ ఒకరోజు లయమైపోతాయి, అశాశ్వతమైనవి. గనుక ఈ అరిమతయి యోసేపు అనే వ్యక్తి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈ సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాల తన జీవిత ప్రయాణంలో ఆయన చివరి రోజులలో ఆయన సిలువేయబడటానికి సిద్ధపడ్డాడు. ఆయన సిలువ మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ సమయంలో యూదులు యేసుక్రీస్తు ప్రభువారి మీద నిందలు మోపుతూ, ఈయన్ని సిలువేయండి, సిలువేయండి, యేసును సిలువేయండి అని కేకలు వేస్తూ ఉంటే, అధికారిగా ఉన్నటువంటి పిలాతు చేసేదేమీ లేక చేతులు కడుక్కొని యేసయ్యని సిలువ మరణానికి అప్పగించాడు. వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయం 9 గంటలకి సిలువేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. 3 గంటల తర్వాత ఆయన సిలువలో తన ప్రాణాన్ని వదిలేశాడు. మనందరి పాప విమోచన కొరకై సిలువలో ఆయన మరణం పొందాడు. అయితే యూదుల ధర్మశాస్త్రం ప్రకారము సిలువ వేయబడిన వాడు సూర్యుడు అస్తమించే లోపులోనే ఆ సిలువెక్కిన వాడిని దించి సమాధి చేయాలి. లేకపోతే ఆకాశ పక్షులు వచ్చి, వినండి, మ్రాను మీద వేలాడబడిన వారిని, ఆ చనిపోయిన వారిని ఆకాశ పక్షులు తినే ప్రమాదం ఉంటుంది. అందువలన వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం సూర్యుడు అస్తమించే లోపులోనే మ్రాను మీద వేలాడబడిన వాడిని ఏం చేయాలి? దించి సమాధి చేయాలి. ఇప్పుడు మీరు గమనించండి, యేసయ్య ఉదయం సిలువేయబడ్డాడు, మధ్యాహ్నం దాటిపోయింది. వినండి, ఇప్పుడు సిలువ మీద నుంచి యేసయ్యని ఏం చేయాలి? దించాలి. కానీ ఎవ్వరికీ ధైర్యం చాలట్లా, ఎవ్వరికీ ధైర్యం చాలట్లా. పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, సిలువ వేయబడినటువంటి యేసును సిలువ మీద అలా సూర్యుడు అస్తమించే వరకు వేలాడకూడదు, దించాలి మేము అని శిష్యులు అనబడిన వారిలో ఎవరికి ధైర్యం చాలట్లా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. పేతురయ్య గారు ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? యోహాన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆంద్రే ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? ఇలా మనం గమనించినట్లయితే శిష్యులు అనబడిన వారు కూడా యూదులకు భయపడ్డారు, మత పెద్దలకు భయపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క దేహాన్ని తీసి కిందకు దించి సమాధి చేయటం కోసం ఒకవేళ వీళ్ళు వెళ్ళి పిలాతుని అడిగితే, మీరు ఆ యేసు శిష్యులలో మీరు కూడా ఒకళ్ళు అని మమ్మల్ని కూడా ఈ మతాధికారులు లేకపోతే ఈ పిలాతు మమ్మల్ని కూడా సిలివేస్తాడేమోనని భయమయ్యి, మరణ భయముతో చేత ఎవరు కూడా యేసు దేహాన్ని దించటానికి వెళ్ళలా. దేవునికి స్తోత్రం. కానీ ఒక్కడు తెగించాడు. ఆ ఒక్కడు పేరే అరిమతయి యోసేపు. ఈ అరిమతయి యోసేపు, ఇప్పుడు చదవండి మీరు, అతడు తెగించాడు అని రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి, అనండి, ఏం చేశాడట? తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించినటువంటి
ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసే వ్యక్తి ఈ వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇంతకీ నేను చచ్చినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ యేసు దేహం మాత్రం సిలువ మీద ఉండకూడదు. ఆ దేహాన్ని దించాలి. ఒకవేళ నువ్వు ఆ యేసు శిష్యులలో ఒకడవా అని నన్ను గనక పట్టుకొని నన్ను కూడా సిలువేసినా పర్వాలేదు అని అనుకొని మొత్తానికి దేవుని మహాకృపను బట్టి తెగించాడు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ధైర్యంగా వెళ్ళి అడిగాడు, అయ్యా మా ప్రభువు దేహాన్ని నాకు అప్పగిస్తే నేను ఆయన దేహాన్ని తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం జరిగిస్తాను అని అడిగాడు. అప్పుడు పిలాతు, ఇంతలోకి యేసు ప్రభు చనిపోయాడా అని అడిగాడు. ఆ క్రమంలో భాగంగానే మరొకసారి యేసు సిలువలో చనిపోయాడో ఇంకేమన్నా బ్రతికున్నాడో వెళ్ళి చూసి రమ్మని బంట్రౌతులు పంపించారు. బంట్రౌతులు వెళ్ళి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క డొక్కలో మళ్ళీ పొడిచారు. అప్పటికే సిలువలో చనిపోయి ఉన్నాడు. అప్పుడు నీళ్ళు రక్తం ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చినాయి. వీళ్ళు వెళ్ళి, అయ్యా ఆయన ఎప్పుడో చనిపోయాడు అని చెబితే అప్పుడు పిలాతు అరిమతయ్య యోసేపుకి యేసు దేహాన్ని అప్పగించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అరిమతయ్య యోసేపు ఆ దేహాన్ని కిందకు దించి, వినండి, సుగంధ ద్రవ్యాలు వాటితో సిద్ధపరిచి సన్నని నారబట్ట ఒకటి క్రొత్తది కొనుక్కొచ్చి యేసు దేహానికి చుట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేశాడు. దేవుని స్తోత్రం. ఎందరికో లేని ధైర్యం, ఎందరికో లేని తెగింపు. అందరికీ భయం అయింది, మమ్మల్ని కూడా అలాగే సిలివేస్తారేమో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో యేసయ్య దేహాన్ని ఇవ్వమని అడిగితే, కానీ ఒక్కడు తెగించి ముందుకెళ్ళాడు. అతని పేరే అరిమతయి యోసేపు. ఈయన గురించి అలా చెబుతూ, ఇతడు దేనికోసం ఎదురు చూస్తున్నాడట? దేవుని రాజ్యము కోసం ఎదురు చూసే ఒక వ్యక్తి ఎలా ఉంటాడో వ్రాయబడి ఉంది. దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తి తెగిస్తాడు. ఆమేన్. ఈనాటి దినాలలో మీరు దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తులైతే వాళ్ళలో ఏముంటుందో తెలుసా? తెగింపు ఉంటుంది. తెగింపు. దేనికి తెగింపు? ఇంకొకడిని కొట్టడానికి కాదు తెగింపు, ఇంకొకటి మీద గొడవడటానికి కాదు తెగింపు. ఇవాళ చస్తే రేపటికి రెండో రోజు అని గొడవకి వెళ్ళటానికి కాదు తెగింపు. దేనికి తెగింపు తెలుసా? ప్రభు కోసం తెగించేవారై ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తెగించే వాళ్ళై ఉంటారు. ఆ మధ్య నా చెవిని వినపడినటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఒక పెద్ద హైందవ టెంపుల్లో సుమారుగా 1,00,000 రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడు. అందులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ ఇతడు క్రైస్తవుడు అని అర్థమైంది. హైందవత్వానికి సంబంధించినటువంటి ఆ టెంపుల్లో క్రైస్తవుడు పని చేయకూడదు అని వాళ్ళు ఉద్దేశించిన వారై ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నువ్వు క్రైస్తవుడివా అని అడిగారు. అవును, నేను క్రైస్తవుడిని అన్నాడు. నువ్వు క్రైస్తవుడివి అయితే నీ ఉద్యోగం ఉండదు, నువ్వు క్రైస్తవుడివి కాదు అని చెప్పమన్నారు. ఆయన అన్నాడు, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ నేను క్రైస్తవుడిని కాదు అని చెప్పనన్నాడు. జరిగిన విషయం ఏంటి అని అంటే, దానికి సంబంధించినటువంటి అధికారులు ఇతడు క్రైస్తవుడు అని సుమారుగా 1,00,000 రూపాయల జీతం పొందే ఉద్యోగానికి రాజీనామా చేయమన్నారు.
ఆయన కళ్ళు మూసుకొని నా దేవుని కొరకు నేను తెగిస్తున్నాను అని ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చాడు. దేవుడి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎట్టుంటారు అని అంటే తెగిస్తారు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడని వాడైతే లోకానుసారంగా నామకార్థ క్రైస్తవ్యంగా బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే తెగించలేరు. అవసరమైతే అసలు నాకు ఆ బైబిల్ సంగతే తెలియదండి, ఏదో మా అమ్మాయిలు మా అబ్బాయిలు పోతారు కానీ నేను మాత్రం వెళ్ళనండి. మా ఇంట్లో ఫోటోలు ఆ పిల్లలు ఏదో తెచ్చిపెట్టుకున్నారండి అని నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా దేవుణ్ణి కూడా 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్న ఇస్కరియోతు యోధాలాగా యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని అమ్ముకుంటారు. వీళ్ళు ఎట్టంటోళ్ళు అని అంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు కాదు. అసలు వీళ్ళకి దేవుని రాజ్యంతో పని లేదు. ఒకవేళ దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇస్తే భూమి మీద దేవుని వలన ఆస్తి రావాలి, వీళ్ళకి భూమి మీద దేవుని వలన ఐశ్వర్యం రావాలి, భూమి మీద దేవుని ద్వారా ఉద్యోగం రావాలి, భూమి మీద దేవుని వలన దేవుని ద్వారా దీవెన రావాలి. ఇవి రావాలి కానీ దేవుని కోసం త్యాగం చేయటానికి మాత్రం మనసు రాదు వీళ్ళకి. వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారు కాదు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వాళ్ళలో తెగింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు దేనికి దేనికో తెగిస్తున్నావు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు అర్థం చేసుకో. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు దేనికైనా తెగిస్తారు, ప్రాణం పెట్టడానికైనా తెగిస్తారు. నీ మార్పు అలా ఉండాలి. నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే నీ మార్పు అలా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి. దేవుని చిత్తమును చేయువాడే నిరంతరము జీవిస్తాడు. లోకము దాని ఆశ మొత్తం గతించిపోబోతున్నాయి. ఇంకెప్పుడు దేవుని చిత్తానికి నువ్వు లోబడేది? ఇంకెప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు కోరుకునేది? ఇంకెప్పుడు దేవుని రాజ్యం కోసం నువ్వు ఆశపడేది? అసలు దేవుని రాజ్యం కొరకు ఎప్పుడు నువ్వు ఎదురు చూసేది? ఇంకా ఇక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఎదురు చూస్తూ అశాశ్వతమైనటువంటి దీవెనల కోసమే, శాశ్వతమైనవి కాదు అశాశ్వతమైన దీవెనల కోసమే ఎదురు చూస్తూ దేవుని రాజ్యం కోసం ఎప్పుడు నువ్వు ఎదురు చూసేది? సిలువలో ప్రాణం పోతా కూడా ఒక వ్యక్తి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఇంకొక 2 దొంగలని సిలువేశారు. కుడి పక్కన ఒక దొంగని, ఎడం పక్కన ఒక దొంగని సిలువేశారు. కుడి పక్కన ఉన్న దొంగ అంటాడు, అయ్యా నువ్వు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అప్పటికి ఏం కావలసి వచ్చింది? నా ప్రాణాన్ని తప్పించమని అడిగాడా? ఏదో ఒక రకంగా నన్ను బ్రతికించయ్యా అని అడిగాడా? సిలువ మీద నుంచి నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని అన్నాడా? వినండి, చివరి క్షణంలోనైనా అతని తృష్ణ, అతని ఆశ, అతని కోరిక ఏమై ఉంది అని అంటే, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం నాకు కావాలి. అది కోరుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు అంటనే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని స్తోత్రం. అంటే ఈరోజే నువ్వు నా రాజ్యంలో చేర్చబడుతున్నావు. ఆమేన్. అసలు దేవుని రాజ్యం ఎక్కడుంది? ఏంటో పరలోకంలో ఉందా? భూలోకంలో ఉందా? దేవుని రాజ్యం అంటే ఏంటి అసలు? మీరు ఆలోచించండి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడక మునుపు పిలాతు తీర్పు తీర్చే సమయంలో పిలాతు అన్నాడు, నువ్వు రాజువి అంటున్నావు, మరి నీకు రాజ్యం ఏది అన్నాడు పిలాతు.
అప్పుడు యేసయ్య అన్నాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఇట్లాంటి లోకరాజ్యం కాదు నాది. నా రాజ్యం వేరు. దేవుని స్తోత్రం. నా రాజ్యం ఆత్మ సంబంధమైనది. నువ్వు ఆలోచించే రాజ్యం ఏమో జనాన్ని కూడగట్టుకునేది. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఆయన రాజ్యం ఏది? మరి ఆయనకు రాజ్యం ఉందా? ఎవరా రాజ్యం? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణం పొంది పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత 12 మంది శిష్యులు 120 మంది భక్తులు మేడగదిలో కూర్చొని ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా అగ్ని 4 విభాగింపబడి వారందరి మీద వాలగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, వినండి, అన్య భాషల చేత మాట్లాడుతూ అలా ప్రభువుని గణపరుస్తూ ఉండగా ఇంతలోకి తమిళం వాళ్ళు వచ్చారు. అరే, మా భాషలో మీరు మాట్లాడుతున్నారేంటి? మా భాష మీకు రాదు కదా. మీకు రాని భాషలో అనగా మా భాషలో మీరు దేవుని స్తుతిస్తున్నారు, మా భాష ఎలా వచ్చు మీకు అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈ లోపల కన్నడ వాళ్ళు వచ్చారు. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. కన్నడ వాళ్ళు వస్తే కన్నడ భాషలో కూడా వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. బెంగాలీ ఆయా భాషలు వాళ్ళందరూ వస్తే వాళ్ళ భాషలలో ఈ ఆత్మను పొందిన వారు స్తుతిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మా భాష వీరికి రాదు కదా, అయినా మా భాషలో ఎలా స్తుతిస్తున్నారు? అప్పుడు అర్థమైంది, ఇది మానవ శక్తి కాదు, దైవశక్తి అని. వెంటనే పేతురయ్య గారు అప్పుడు లేచి నిలబడి వారందరి మధ్యలో ఒక్క ప్రసంగం చేశాడు. ఆ ఒక్క ప్రసంగం చేయగా, వినండి, 3,000 మంది బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు స్టార్ట్ అయింది దేవుని రాజ్యం కట్టబడటం. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఎవరు దేవుని రాజ్యము అని అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన రక్తములో పాపాలు కడుక్కొని ఆయన నామములో బాప్తిసం పొంది ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్న వారే ఆయన రాజ్యం. దేవుని స్తోత్రం. ఏ రోజు ఆరంభమైంది ఆయన రాజ్యం? పెంతెకోస్తు దినాన 120 మంది భక్తులు ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా ఆ రోజు పేతురయ్య గారు వాక్యం చెప్పగా మొట్టమొదటి సంఘం అది. 3,000 మంది బాప్తిసం పొందారు. సంఘమే దేవుని రాజ్యం. అందరూ చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, మీరందరూ వాస్తవానికి దేవుని రాజ్యంలో ఉన్నారా, వెలపలో ఉన్నారా? ఏందో సరిగా చెప్పండి, నాకు అర్థం కాల. మీరు ఎప్పుడైతే బాప్తిసం పొందారో, ఎప్పుడైతే మారుమనసు పొందారో, ఎప్పుడైతే యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కొని ఒప్పుకున్నారో ఆ రోజు మీరు దేవుని రాజ్యములో చేర్చబడ్డారు. ఇప్పుడు మీరు గమనించండి, మనం అందరం ఎవరికి రాజ్యం? దేవుని. క్రైస్తవులు, రక్షించబడిన వారు దేవుని రాజ్యం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయనకు రాజ్యం? పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆయనకు రాజ్యం? ఎంతమంది? స్టార్ట్ అయింది ఎంతమందితో? ఇప్పుడు దేవునికి స్తోత్రం. అది ఆయన రాజ్యం. అందుకే ఇప్పుడు అరిమతయి యోసేపు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఆల్రెడీ రక్షించబడిన మనము దేవుని రాజ్యంలోనే ఉన్నాం. అయితే ఒక మాట చెప్తాను, వినండి. ఈ దేవుని రాజ్యముగా ఉన్న ఈ సంఘాన్ని తీసుకెళ్ళటానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య రెండోసారి ఎందుకు వస్తానంటున్నాడు? ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి. అందరూ చెప్పండి, ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి. ఎవరు ఆయన రాజ్యం? సంఘమే. సంఘమే దేవుని రాజ్యం.
వినండి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి, రక్షించబడిన వారందరినీ ఇక్కడ నుండి మధ్యాకాశానికి తీసుకెళ్ళి, అంతకంటే ముందే పరిశుద్ధులుగా ఉండి చనిపోయిన వారిని కూడా ఆయన తీసుకొని వాళ్ళందరితో కలిసి ఆయన భూమి మీదకి ఒలీవ కొండ మీదకి దిగుతాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి ఒలీవ కొండ మీదకి ఆయన రాజ్యముతో దిగుతాడు. ఆమేన్. అప్పుడు భూమి మీద అపవాది సాతాను మనుషులని భయంకరంగా వేధిస్తూ ఉంటాడు. భూమి మీద మనిషిలాగే సాతాను భూమి మీద 666 ముద్ర అందరూ వేయించుకోవాలి, ఈ ముద్ర వేయించుకోకపోతే ఒప్పుకోను అని బలవంతం చేస్తూ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ ఉంటాడు. అప్పుడు భూమి మీద అపవాది. ఈ లోపల ఎవరు వచ్చారు భూమి మీదకి? ఎవరు వచ్చారు? అమ్మ, ఎంతసేపు ఆలోచించారండి. యేసయ్య తన సంఘాన్ని తీసుకొని ఒలీవ కొండ మీదకి అడుగు పెడతాడు. అప్పుడు జరిగే విషయం ఏంటి అని అంటే, 1000 ఏండ్ల పరిపాలన అప్పుడు జరిగిద్ది. దేవుని స్తోత్రం. ఆ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరిగిద్ది. 1000 ఏండ్ల పరిపాలనలో రాజులకు రాజుగా యేసయ్య అసలు పరిపాలన ఎలా చేయాలో చూపిస్తాడు. దేవుని స్తోత్రం. అది సంగతి, అది ఆయన రాజ్యం. సరే, విషయానికి వచ్చేద్దాం. ఈరోజు నేను ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్న ఈ మాటలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకనైనా మించిపోయింది లేదు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఆల్రెడీ రాజ్యంలో ఉంటే దేవుని స్తోత్రం, ఆ రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన రాజ్యమే శాశ్వతమైనది. మీరు గమనించండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను మీకు. ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు బలంగా పరిపాలించినాయి. ఒకటి బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. వాళ్ళ తరం అయిపోయింది. ఆ తర్వాత పారసీకుల మాదీయుల సామ్రాజ్యం వచ్చింది. వాళ్ళు కూడా ప్రపంచాన్ని పరిపాలించారు. వాళ్ళ రాజ్యం కూడా అయిపోయింది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది అలెగ్జాండర్ కాలంలో. ఆ సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని పరిపాలించింది. వాళ్ళ వంతు కూడా అయిపోయింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం కూడా వాళ్ళ వంతు, వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించి వాళ్ళ వంతు అయిపోయింది. ప్రియులారా, బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది. అది కూడా దాని పని కూడా అయిపోయింది. చివరికి ఇప్పుడు అసలైన రాజ్యం రాబోతుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం రాబోతుంది. ఇప్పటి వరకు పరిపాలించినటువంటి, ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలలో నీతి అన్నది కనపడలా, న్యాయం అన్నది కనపడలేదు. వినండి, పక్షపాతము లేని పరిపాలన చేయలేకపోయారు. నిష్పక్షపాతముగా యథార్థముగా పరిపాలించే పరిపాలన మానవ జాతికి అందించలేకపోయారు. ఎన్నో సామ్రాజ్యాలు వచ్చినాయి, కానీ ఒక సామ్రాజ్యం రాబోతుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యం. ఆయన భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. అయితే మనం పరిశుద్ధులంగా, ఆయన పిల్లలంగా, ఆయన రక్తంలో కడగబడి ఆయన కోసం ఎదురు చూసేవారమైతే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం కూడా ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే వచ్చే కొన్ని వారాల తర్వాత నేను భవిష్యత్తు కాలంలో అసలు ఏం జరగబోతుంది, భవిష్యత్తు కాలంలో ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే, రానున్న రోజులలో ప్రపంచ దేశాల పరిస్థితి ఎలా ఉంటుంది, అపవాది ఎలా ప్రత్యక్షమవుతాడు, యేసయ్య ఎలా ప్రత్యక్షమవుతాడు, 1000 ఏండ్ల పరిపాలన ఎలా జరిగింది, అందులో ఎవరుంటారు, శ్రమలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీకు కొంచెం కీ ఇస్తున్నాను, కొంచెం మీకు ఆ రూట్ తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం.
గనక మనం అందరం ఇప్పటి వరకు ఇన్ని రాజ్యాలు వచ్చినా ఏమి దొరకలేదు, మానవాళికి న్యాయం దొరకలేదు. వినండి, రేపు రాబోయే రాజ్యంలో న్యాయమే ఏలుబడి చేసిద్ది. దేవుని స్తోత్రం. ఆ రాజ్యంలో నీతి నివసించిద్ది అని వ్రాయబడి ఉంది. అప్పుడు సంతోషిస్తావు నువ్వు. చాలామంది అనుకుంటారు మనకి ఇంక న్యాయం దొరకదు, ఈ మనుషుల మధ్యలో స్వార్థపరులు, న్యాయం దొరకదండి ఈ మనుషుల మధ్యలో. పైసాకే పరమాత్మ అంటారు చూసారా, డబ్బే దేవుడు. న్యాయం జరగదు, కానీ ఒకరోజు న్యాయం జరిగే రాజ్యం రాబోతుంది. దానికోసం ఎదురు చూడాలి. ఆమేన్. ఎవరు చూశారు దానికోసం ఎదురు చూపు? అరిమతయ యోసేపు. ఇంకొక మాట చెప్తాను, పరిశుద్ధ దైవ గ్రంథములో అబ్రహాము అనే భక్తిపరుడు కూడా దేనికోసం ఎదురు చూశాడో మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం, చూడండి, ఈ ఒక్క మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. నాతో పాటు చెప్పండి, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇప్పుడు అనండి, అసలు నాకు ఆశ్చర్యం ఏంటి అని అంటే, అబ్రహాము దేనికోసం ఎదురు చూడాలి? 100 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఎవరు లేరు, పిల్లలు లేరు కదా. అబ్రహాము ఎవరి కోసం ఎదురు చూడాలి? పిల్లల కోసం ఎదురు చూడాలి కదా. కానీ దేనికోసం ఎదురు చూశాడట? పునాదులు కలిగినటువంటి పట్టణము పరలోకములో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఎట్ట తెలిసిందో, భూమి మీద ఉన్నాడు కానీ ఆయన మనసు అంతా దేవుని మీద ఉంది. భూమి మీద ఉన్నాడు కానీ ఆయన మనోనేత్రం తెరవబడి పరమందున్నటువంటి దేవుడు అక్కడ ఏమి నిర్మిస్తున్నాడో, ఏమి సిద్ధపరుస్తున్నాడో ఈ మనోనేత్రం తెరవబడిన వాడై చూశాడు. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధ పట్టణంలో నేను వెళ్ళాలి, ఆ పరిశుద్ధ పట్టణంలో నేను స్థలం సంపాదించుకోవాలి, ఆ పరిశుద్ధ పట్టణంలోకి నేను వెళ్ళాలి అని ఎదురు చూశాడట. మరి కొడుకు, పిల్లలు లేరు కదా, పిల్లల కోసం ఎదురు చూడలేదా? వాస్తవానికి మనం ఆలోచించినట్లయితే అబ్రహాముకి పిల్లలు లేక, వినండి, 100 సంవత్సరాల వయసు వచ్చింది కదా, మరి పిల్లల కోసం ఎదురు చూడకుండా పట్టణం కోసం ఎదురు చూడటం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏం పేరు ఆయన పేరు? విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసం ఏంటంటే, ఈ పిల్లలదే ఉందండి, ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అయినా ఆయన ఆకాశ నక్షత్రాల వలె నా కడుపున పుట్టబోయే సంతానాన్ని అంతగా విస్తరింపజేస్తానన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కదండి. ఆయన ఏదో ఒకరోజు ముసలితనంలో కూడా చేయగలడు. అందువలన పిల్లల కోసం ఏం చేయలేదు, ఎదురు చూడాల. ఆయన ఎత్తాడంతే అనే విశ్వాసంతో ఉన్నాడంతే. వాళ్ళ కోసం కూడా ఎదురు చూడలేదట, పట్టణం కోసం ఎదురు చూశాడు. విశ్వాసాన్ని బట్టి కుమారుణ్ణి దేవుడిచ్చాడు. దానికంటే మరి ప్రత్యేకంగా దేనికోసమైతే ఎదురు చూశాడో, పరిశుద్ధ పట్టణం కోసం, ఆ పరిశుద్ధ పట్టణం ఇప్పటికి రెడీ అయిపోయింది. దేవుని స్తోత్రం. దాంట్లో మొదటిగా అడుగు పెట్టాలని తహతహలాడాడట భూమి మీద ఉండగానే. ఎవరైనా? అబ్రహాం.
నువ్వు నేనేమో భూమి మీద భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఉరుకులు పెడుతున్నాం, పరుగులు పెడుతున్నాం. దేవుణ్ణేమో దూరం చేసుకుంటున్నాం. భూమి మీద ఏది కావాలో అది ఇస్తాడు దేవుడు. భూమి మీద నువ్వు బ్రతకటానికి, పోషించబడటానికి, తినటానికి, ఉండటానికి కావలసిన దేవుడు తప్పక ఇస్తాడు. అంతకు మించి ఏదో సాధించాలని ఉరుకులు పెట్టి అసలైన దాన్ని వదిలిపెట్టి కొసరను పట్టుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. రైట్, దేనికోసం ఎదురు చూద్దాం? ఆయన నిర్మించిన పరిశుద్ధ పట్టణం. ఆల్రెడీ ఆ పరిశుద్ధ పట్టణం ఎంత గొప్పగా ఉందో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆత్మవశుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాడు. దేవునికి స్తోత్రం. ఆ చదువున నా పట్టణం ఎలా ఉందో, దాని అందలి వెలుగు దగదగ మెరిసే సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణానికి చాలు అసలు మెరిసిపోతుందంట ఆ పట్టణం. దేవుని స్తోత్రం. అమూల్యమైన సూర్యకాంతపు రత్నము దగ మెరిసిపోతుందట. ఆ పట్టణం ఆల్రెడీ సిద్ధపరచబడింది. వినండి, ఆ పట్టణపు ప్రాకారమట 12 పునాదులు కలిగినదే. ఆ పట్టణపు ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారపు యొక్క పునాదులు 12 నానా విధమైన రత్నాలతో వేయబడింది. ఆ పట్టణంలో రాజవీధి శుద్ధ సువర్ణమయమై ఏంది సపోర్ట్ చేయరు ఎట్టుంటుందట? శుద్ధ సువర్ణమయమై ఉంటుందట ఆ పట్టణం యొక్క రాజవీధులు. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు. గొర్రె పిల్ల ఆ పట్టణానికి దీపం. ఆ పట్టణంలో దేవుడు సింహాసనాసీనుడై ఉండి సింహాసనం మీద కూర్చొని ఉండగా ఆయన పాదాల దగ్గర నుండి ఒక నది బయలుదేరిద్దట ఆ పట్టణం మధ్యలో. ఆ నది పేరే జీవ జల నది. ఆ నదికి అవతల ఏమున్నాయి? ఏం చెప్పరు? జీవ వృక్షాలు ఉన్నాయట. దేవుని స్తోత్రం. పరిశుద్ధ పట్టణంలో ఆ జీవ వృక్షాలు నదికి యువతల ఉండగా అవట నెలకొక కాపు కాస్తాయట. 12 నెలలకి 12 కాపులు కాస్తాయట. వాటి ఆకులు జనములని స్వస్థపరచటానికి వాడతారట. దేవుని స్తోత్రం. ఇంకా అక్కడ వైద్యుడు అవసరంలా, డాక్టర్ అవసరంలా, మాయలు అవసరంలా, రూపాయి టాబ్లెట్ 70 రూపాయలకు అమ్మాల్సిన అవసరంలా, ఏసు రక్తమే చేయ మోసం దాకా ఏముండదు. హల్లెలూయా. వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆకులు జనములని స్వస్థపరచడానికి ఉపయోగం. ఒకసారి చదివితే బాగుంటుందేమో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం నుంచి చదవండి. లేదు అంత వద్దు కానీ 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ఆ జీవజల నది ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది అవతల జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాసిద్ది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుచుటకై
దేవునికి స్తోత్రం. జనములను స్వస్థపరచుటకై ఆ ఆకులు ఉపయోగపడతాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తమైతే వీటన్నిటి గురించి మనం సవివరంగా రాబోయే రోజుల్లో మంచిగా ధ్యానం చేద్దాం. అయితే ఈ రోజుకి నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, ఆల్రెడీ ఇంత ఘనంగా, ఇంత పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు సిద్ధపరిస్తే దానికోసం ఎప్పుడు ఎదురు చూశాడట అబ్రహాము? ఆది కాలంలోనే అబ్రహాం ఎదురు చూశాడు. అసలు ఆయనకి అట్టా అవన్నీ అర్థమైనాయో? ఆ తర్వాత ప్రకటన గ్రంథం ఎప్పుడో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధ పట్టణం కోసం ఎదురు చూద్దాం. ఆయన రాజ్యం కొరకు ఆల్రెడీ ఆయన రాజ్యంలో ఉన్నాం మనం, కానీ ఆయన రాజ్య పరిపాలనలో మనం కూడా ఉండాలి. ఆ తర్వాత ఇంకొక మాట బైబిల్లో రాయబడిన మాట ఏంటి అని అంటే, తీయొద్దులేక ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అక్కడ ఏముంటుంది అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అందరనండి, దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుతారు. ఇప్పటి వరకు నువ్వు దేనికోసం ఎదురు చూసావో, దేనికోసం ఎదురు చూసావో నాకు తెలియదు. ఈ రోజు నుంచి వీటి కొరకు నువ్వు ఎదురు చూడు. తప్పకుండా శాశ్వతమైన బహుమానం నీకు ఇస్తాడు. యుగయుగాలు దేవునితో నువ్వు ఉంటావు. అశాశ్వతమైనవి కాదు, నిత్యము నివసించే ఆ పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ కూడా పిల్లల కట్టు కథలు కాదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినవన్నీ జరిగినాయి. త్వరలో ఇవి జరగబోతుంది. మానవాళి జీవితం నటన. ఈ నటన ముగించుకొని నిజమైన దాంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. దాని కొరకు మనం అందరం ఎదురు చూద్దాం. ఎలా ఎదురు చూడాలి? పెండ్లి కుమారుడు తలుపు తడుతూ ఉండగా, పెండ్లి కుమార్తె ఆల్రెడీ పెండ్లి కుమారుడు వస్తాడని ముందుగానే ఎదురు చూసినట్లుగా మనం ఎదురు చూడాలి. వీటన్నిటి కోసం ఎదురు చూడాలి. వీటి కోసం కదా అసలు ఎదురు చూడాల్సింది. కనుక సరి చేసుకుందాం. దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.